హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ములక్కాడ కోడిగుడ్డు టొమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇందులో మనం ఎలాంటి మసాలాస్ యూజ్ చేయము. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇది. కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, పసుపు, కోడిగుడ్డులోని తీసుకున్నాను, జీలకర్ర, కొత్తిమీర, టొమాటో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి, ములక్కాడ 2 తీసుకుని ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను, ఉల్లిపాయలు 2 తీసుకున్నా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ ఎగ్స్ని తీసుకుని ఇలా వాటర్ వేసుకుని వీటిని బాయిల్ చేసుకోవాలి. కడాయి పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా మసాలా వేయని కర్రీస్ మనకి కమ్మగా ఉండాలనుకుంటే ఇలా స్టార్టింగ్ జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఉల్లిపాయలు, అలానే పచ్చిమిర్చి, ములక్కాడ కూడా వేసేసుకోవాలి. ములక్కాడ ముక్కలు ఇప్పుడే వేసేసుకోవాలి. తర్వాత వేసుకుంటే మనకి ఉల్లిపాయలు వేగిపోతాయి, అలాగే ములక్కాడ ఉడకదు. వెంటనే మనం వాటర్ అవి వేసేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఉల్లిపాయలతో పాటు వేసుకుంటే ములక్కాడలు కూడా ఈక్వల్గా మగ్గిపోతాయి. మనకి పచ్చి వాసన కూడా రావు, లోపల కూడా శుభ్రంగా ఉడికిపోతుంది. ఇలా అన్నీ ఒకసారి కదుపుకొని మూత పెట్టుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని కుక్ చేసుకోవాలి. ఈలోపు ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఇలా స్లిట్స్ పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి ఆ కర్రీ అనేది పీల్చుకుంటుంది ఎగ్. ఇలా స్లిట్స్ పెట్టుకుని వీటిని వేయించుకోవాలి. రెండింటికి కూడా పెట్టేసుకున్నాను, చూసారు కదా. ఇలా స్లిట్స్ పెట్టుకుని వీటిని పక్కన పెట్టేసుకుందాం. చూసుకుందాం, కూర గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి ఉల్లిపాయలు. ఇప్పుడు టొమాటో ముక్కల్ని వేసేసుకుందాం. టొమాటో 1, 2, 3 మన ఇష్టం. కర్రీని బట్టి మనకి ఎన్ని కావాలంటే ఎక్కువ టొమాటో ఫ్లేవర్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు టొమాటో. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టేసుకుని వీటిని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఫాస్ట్గానే మగ్గిపోతుంది టొమాటో. ఇది కుక్ అయ్యేలోపు మనం కోడిగుడ్లను వేపేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. వేసుకుని వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మొత్తం అన్ని వైపులా కూడా ఇవి వేగాలి. వేయిస్తున్నప్పుడు మనకి నీళ్ళు లాంటివి ఎగ్లో ఉన్నవి చిటపెట్లాడతాయి. అలా జాగ్రత్తగా చూసుకుని మూత పెట్టేసుకుంటూ ఉండండి. అలా చిటపెట్లాడినప్పుడు అలా అన్ని వైపులు కూడా వీటిని వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసి వేసుకుంటే బాగుంటుంది. ఎగ్ ప్లెయిన్గా వేసేసుకుంటారు చాలామంది. అలాగనే ఇలా ఫ్రై చేసి చూడండి. ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు కర్రీ చూసుకుందాం ఎంతవరకు వచ్చిందో. వేగిపోయాయి, చూసారు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకుందాం. ఈ ఎగ్స్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే పసుపు వేసుకోవాలి. పసుపు నేను ఎక్కువే యూజ్ చేస్తున్నాను. మీరు కూడా పసుపు ఎక్కువ యూజ్ చేయండి, మంచిది. ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవచ్చు. అలాగే ఆడించిన పసుపు అయితే ఇంకా మంచిది. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే ములక్కాడ స్లోగా మగ్గుతుంది. వాటర్ వేసుకోవాలి ఎక్కువనే. అలా అని మరీ ఎక్కువ కాదు, జస్ట్ ఇవి సగం వరకు మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. నేను ఒక 3/4 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాల నుంచి పావు గంట వరకు ఉడుకుతుంది. నీళ్ళు దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తీసుకుని ములక్కాడని ఎక్కువ కదిపేసుకోకూడదు, జాగ్రత్తగా కదుపుకోవాలి, లేదంటే ములక్కాడ విడిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. దగ్గరికి వచ్చేసిన కూర అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. వేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసేసుకున్నాక రెడీ అయిపోయిందండి కర్రీ. ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది, అలానే రోటీలో కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.